బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. కులగణన ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దాదాపు 2.5 గంటల పాటు ఈ సమావేశం సాగింది. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. కులగణన రిజర్వేషన్ల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేయనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, ఓవర్ టు యూ. సంజన, మొత్తంగా అయితే మాత్రం తెలంగాణ కేబినెట్ సమావేశం అయితే ముగిసింది అన్నట్లుగానే చెప్పాలి. సుమారు 2 నుంచి 2.5 గంటల పాటు అయితే మాత్రం ఈ కేబినెట్ సమావేశం సాగింది అన్నట్లుగానే చెప్పాలి. అయితే దీంట్లో ప్రధానంగా చూస్తే మాత్రం కులగణనకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి నివేదికలు అయితే మాత్రం వీటన్నిటికీ కూడా మంత్రివర్గం అయితే పూర్తి స్థాయిలో కూడా ఆమోదం తెలిపినటువంటి పరిస్థితిగానే కనపడింది. అయితే మొత్తంగా 2.5 గంటల పాటు చేయాల్సినటువంటి అవసరం ఇంత హుటాహుటిన ఈ విధంగా సమావేశం ముగించాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి ఇటు ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి కొంత విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా ఈ మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం 2 గంటలకు అంటే సరిగ్గా మరో 45 నిమిషాల్లో కూడా ఈ ప్రత్యేకంగా కూడా తెలంగాణ అసెంబ్లీ అయితే ప్రత్యేక సమావేశం కాబోతుంది. దీంట్లో కూడా ఈ కులగణనకు సంబంధించినటువంటి రిజర్వేషన్ పెంపు పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాత్రం కొన్ని కీలకమైనటువంటి ప్రకటనలు చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగానే మనం చెప్పాల్సింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ తేజ.